అంబులెన్సెస్ మనం అందరం కూడా గమనించాలి. వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి అంబులెన్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఈ శుభ సందర్భంగా గౌరవ ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భం RRR వ్యాన్స్, పూల్డ్ వెహికల్స్, వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్కి సంబంధించినటువంటి లాంచింగ్ని మనం చూస్తున్నాం. ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ మరియు రెస్క్యూ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి RRR వాహనాలు వినియోగం, పూలుడు వాహనాలు మరియు వన్యప్రాణి అంబులెన్సెస్ రక్షణ కేసులు, ఈ విధంగా చక్కటి పరికరాలతో అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ముఖ్యంగా GPS ట్రాకింగ్ వ్యవస్థతో ఇవి సంఘటన స్థలానికి వేగంగా చేరుకుని ప్రాణాలను కాపాడే సామర్థ్యంతో సిద్ధమవుతున్నాయి. వన్యప్రాణులకు వేగవంతమైన మరియు సురక్షితమైనటువంటి రక్షణ శిక్షణ పొందినటువంటి స్పందన బృందాలు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్, రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ వైద్య నెట్వర్క్కు నిపుణులైనటువంటి NGOస్తో భాగస్వామ్యంగా మానవీయ మరియు శాస్త్రీయ విధానాలకు చక్కటి రూపం కల్పించినటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రీజనల్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ ద్వారా ప్రాంతీయ వన్యప్రాణి రక్షణే ధ్యేయంగా చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. మొబైల్ వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ద్వారా ఫీల్డ్ స్థాయిలోనే తక్షణ స్పందన, 24/7 వెటర్నరీ సేవలు, టెక్నాలజీ అండ్ మానిటరింగ్ సిస్టమ్, సాంకేతిక సమన్వయం, హనుమాన్ ఇనిషియేటివ్ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ GPS మరియు రేడియో కాలరింగ్, డ్రోన్ సర్వేలెన్స్, AI ఆధారిత కెమెరా ట్రాప్, రియల్ టైమ్ డిజిటల్ డాష్బోర్డ్ మానిటరింగ్, డేటా అనలిటిక్స్ ఆధారిత ముందస్తు హెచ్చరికలు. ఈ టెక్నాలజీ ద్వారా వన్యప్రాణుల సంఘర్షణను ముందుగానే గుర్తించి నివారించడంలో ఎంతగానో సహాయపడుతోంది. కమ్యూనిటీ భాగస్వామ్యం ద్వారా హనుమాన్ ప్రజల్లో కలిసి ముందుకు సాగుతోంది. ముఖ్యంగా మన ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే విధంగా వజ్ర వాలంటీర్లు, సర్వమిత్ర ముఖ్యంగా మనం అందరం కూడా గమనించాలి. ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో కార్యక్రమాల్లో మనం అందరం కూడా భాగస్వాములుగా అవ్వాలని చెప్పి వివిధ శాఖల సమన్వయంతో వ్యవసాయం, పశుసంవర్ధక, విద్యుత్, పంచాయతీరాజ్ ఇలా వివిధ శాఖల సమన్వయంతో పంట రక్షణ చర్యలు, విద్యుత్ ఫెన్సింగ్ మార్గదర్శకాలు, త్వరిత పరిహారాలు, ప్రమాద ప్రాంతాలను గుర్తించి ఈ సమగ్ర ప్రభుత్వ దృక్పథానికి ప్రతీకగా నిలుస్తోంది. మనమందరం కూడా ఆశించినటువంటి ఫలితాలను సాధించేందుకు ఈ హనుమాన్ ఇనిషియేటివ్ కార్యక్రమం, వన్ రక్షక్ హనుమాన్ ఇనిషియేటివ్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. వేగవంతమైన రక్షణ స్పందన, మానవ వన్యప్రాణి ఘర్షణ తగ్గింపు, ఫీల్డ్ సిబ్బందికి మెరుగైనటువంటి భద్రత, శాస్త్రీయ డేటా ఆధారిత విధానాలు, పారదర్శక పరిహార వ్యవస్థ, బలమైనటువంటి ప్రజా భాగస్వామ్యంతో మరి ఈరోజు 100కు పైగా RRR వెహికల్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ రెస్క్యూ వెహికల్స్ ఈరోజు ప్రారంభించారు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు. ఇది కేవలం వాహనాల ప్రారంభం మాత్రమే కాదు, ప్రజల భద్రతకు, వన్యప్రాణి సంరక్షణకు, సాంకేతికత ఆధారిత పరిపాలనకు సంకేతం. హనుమాన్ ఇనిషియేటివ్ 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మరియు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రకృతితో సహజీవనం, మన సంస్కృతిగా సాంకేతికతతో కూడినటువంటి అటవీ పరిపాలనతో హనుమాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వన్యప్రాణి సంరక్షణలో దేశంలోనే మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారి యొక్క అమూల్యమైనటువంటి
సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. వెహికల్స్ అక్కడ ఆపాము. తిరిగినే తిరుగుతున్నాయి లేదు. ఫస్ట్ వెహికల్స్ అన్ని కూడా వారి వారి స్థానంలో వేచి ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ మూవ్ అవట్లేదు. ఓకేనా వివేక్ ఉందా? ఓకేనా మార్చ్ 3వ తేదీ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా జంతు ప్రేమికులకి, పర్యావరణ ప్రేమికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అటవీ శాఖ చరిత్రలో చాలా కీలకమైన అడుగుగా చెప్పుకునే ఈ హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి, మన ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గారికి, PCCF శ్రీ పివి చలపతిరావు గారికి, అటవీశాఖ అడ్వైజర్ శ్రీ పి మల్లికార్జునరావు గారికి, అడిషనల్ PCCF శ్రీ రాహుల్ పాండే గారికి, కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ శ్రీమతి తమీమ్ అన్సారియా గారికి, అటవీశాఖ IT సలహాదారు పి నాగేశ్వరరావు గారికి, అటవీశాఖ సలహాదారు శ్రీ అంకారావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ చిలపల్లి శ్రీనివాస్ గారికి, 6th బెటాలియన్ కమాండెంట్ శ్రీ నగేష్ బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, కవరేజ్ ఇస్తున్న మీడియా మిత్రులకి, అలాగే దీనికోసం ప్రత్యేకించి విచ్చేసిన ఈ అటవీ శాఖకి సంబంధించిన NGOస్కి, పర్యావరణ ప్రేమికులకి, యావత్ ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ హనుమాన్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్, దీని ముఖ్య ఉద్దేశం మానవ వన్యప్రాణి సంఘర్షణని నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం ఇలాంటి జిల్లాల్లో ఎక్కడైతే ఈ ఏనుగులు కానీ వన్యప్రాణులు కానీ ఊళ్ళలోకి వచ్చేసి పొలాల మీద పడి ప్రాణానికిను అలాగే వ్యవసాయానికి ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో వీటిని హ్యాండిల్ చేయాలన్న దాని నుంచి పుట్టిందే ఈ హనుమాన్ కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకి రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకెళ్తాం. వన్యప్రాణుల్ని సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ హనుమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పూర్తి సాంకేతికతతో కూడిన, అంటే GPS ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. దాంట్లో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్ ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం,